ఆన్ చేసినావా? అందరు వీడియోగ్రాఫర్లే అవుతారు. వ్యూసే రావు మన వీడియోలో, కానీ మన వీడియోగ్రాఫర్లు అయితే బాగానే అవుతారు. ఇంకొకటి ఇలానే పొద్దున్న నుంచి తిరుగుతుంది. ఇంట్లో మనుషులు లేరా ఏంది మరి? ఎట్లుంది పప్పు? పప్పు అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు. పెసరపప్పు అయితే చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పుచారు అంటే టమాటాలు వేసి అయితే చేసిన, బాగుంది. అదే బత్తల బియ్యం డబ్బల పోతాం అనుకుంటాను. పోయేవాకుదిగా, అందుకే ఈ నుంచి అక్కడికి పోయి ఆ రూమ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బియ్యము ఇక ఈ నుంచి అక్కడికి పోయి అయితే తీసుకొని కడగాల్సి వస్తుంది. డబ్బలు అయితే కంప్లీట్ అయినాయి, అందులో పోయాలి. ఫ్యాన్ బంద్ చేస్తావా? కొద్దిసేపు వెళ్ళి బంద్ చేసి రాకు. దువ్వెన తీసుకొని ఇట్లా బంద్ చేయి, నీకు అందదు కదా. బంద్ చేసిన ఎందుకు మరి? బంద్ చేసుడు ఎందుకు? బయటనే ఉండి తీస్తాను కదా, సౌండ్ వస్తుంది. పెరుగు తీసుకొని పోయేటప్పుడు వదిలే వదిలేలే. సరుకులు చదివేరా? సరుకులు చదవలేదు, చదరాలి. నీకు లేతలే డబ్బా. బాక్స్ పెట్టాలి నేను. ఇంకా ఫస్ట్ షిఫ్ట్ అయితే పోయి వచ్చింది ఫ్రెండ్స్ డ్యూటీకి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ అయితే వెళ్తుండే అనమాట. ఇంకా బాక్స్ రెడీ చేయలేదు, బాక్స్ అయితే పెట్టాలి. ఇక రేపు ఒక్కరోజు అయితే కథ, రేపు వెళ్ళండి ఈ షిఫ్ట్. రెడీ వేరైతే అంతా ఆగమాగం చేస్తారమ్మా వీళ్ళు. వచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. కొత్తగూడెంలో తీసుకున్న దాన్ని కారం ఉండదు. మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. ఇక బాక్స్ అయితే రెడీ చేసి అయితే డ్యూటీకి అయితే పంపించేసిన. ఇప్పుడైతే సరుకులు అయితే ఓపెన్ చేద్దాము. చాలా రోజులు అవుతుంది సరుకుల వీడియో తీయక కూడా, అందుకని ఇప్పుడైతే సరుకుల వీడియోతో అయితే మళ్ళీ ఎంట్రీ అవుతున్నా. బిల్ అమ్మ ఇది వీటి పెడదా. ఇక్కడ కూర్చో, ఎన్న కూర్చో. ఇడున్నా నీ ఇట్లా ఇడ కూర్చో అట్లా. ఇది కట్టుకో. ఇవి వచ్చేసి ఎండుమిర్చి ఫ్రెండ్స్గా. ఎండుమిర్చి అయితే కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. కానీ ఒక్కొక్కసారి అయితే మంచిగా ఉంటాయి ఎండుమిర్చి. ఇక ఈసారి చూడండి లావుకాయలు మంచిగా ఉన్నాయి. పోయినసారి ఏమంత మంచిగా లేవు. ఇదైతే కొబ్బరి నూనె డబ్బా. ఇక ఇదైతే మా ముగ్గురు నెత్తులకు తలలకు అయితే సరిపోతుంది అనమాట. జీలకర్ర ప్యాకెట్. ఇక ఒక నెలకి మాకు ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే సరిపడా రాసుకుంటాం అనమాట. ఇక XXX సబ్బులు అయితే ఒక 6 రాస్తాము. 6 అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఎప్పుడు మళ్ళీ 10వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే సరిపోతాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితే మిస్ అయినాయి. సంతూర్ సబ్బులు వాడతాం ఫ్రెండ్స్. కానీ పెద్ద అమ్మకైతే ఇక డేటాలు వాడుతున్నా. అందుకొరకు అయితే డేటాలు ఏమో 2 తీసుకున్నాడు, సంతూర్ సబ్బులేమో 6 తీసుకున్నా. 4 తీసుకున్నాడు. ఇవి కూడా 6 తీసుకుంటాడు. ఈ 6 విమ్ సబ్బులు 6, సంతూర్ సబ్బులు 6. కాకపోతే ఇవి 2 రాసింది కాబట్టి ఈ రెండింటితోటి 6 అనమాట డేటాలతోటి. ఆయిల్ ప్యాకెట్లు అయితే ఫ్రీడమ్ వాడతాము. ఫ్రీడమ్ వచ్చేసి 3 ప్యాకెట్స్. మేము షాంపూలు వచ్చేసి అయితే చిక్ షాంపూలు వాడతాం ఫ్రెండ్స్. ఇది మామ 2 దండలు. ఇక ముగ్గురు నెత్తలకు సరిపడా నెలకి ఒక్కసారి తలకు పోస్తే 3-4 షాంపులు అయిపోతాయి. ఇవి ఏంటంటే ఆటాన షాంపులు, రూపాయి షాంపులు కాదు ఫ్రెండ్స్. రూపాయి షాంపులు పడవు మళ్ళీ, అందుకని ఇట్లా ఆటాన షాంపులు అయితే రాస్తా. ఓ తెచ్చిండానే నేను 2, 4 తెచ్చిండు అనుకున్నా. విమ్ సబ్బులు అయితే 6. కంఫర్ట్ అయితే ఒక దండ పట్టుకొని వచ్చింది. నేను ఒక 5 రాసిన అనమాట. 5 రాస్తేనైతే దండే పట్టుకొని వచ్చింది. దీనికి బదులు డబ్బే తీసుకోవచ్చు. డబ్బా ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం ఒకటేసారి పడుతుంది అందులో. అందుకని ఇట్లా ప్యాకెట్స్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటే కొద్దిగా ఆదా చేసినట్టు అవుతుంది కదా. అందుకని అయితే ఇట్లా అయితే తీసుకుంటాం.
ఇక గోధుమ పిండి ప్యాకెట్లు అయితే 2 ప్యాకెట్లు పోనీ 2 ప్యాకెట్లు. ఉప్మా రవ్వ రాసిన ఫ్రెండ్స్ ఈసారి టిఫిన్ కొరకని ఉప్మా రవ్వ అయితే ఒక 1/2 kg అయితే తెచ్చిండు. శనగపిండి అయితే 1 kg ప్యాకెట్ అయితే పట్టుకొని వచ్చిండు. కేజీ 1/2 kg ఇది 1/2 kg ప్యాకెట్. ఇది వచ్చేసి అయితే ఇక తాలింపు గింజలు. మరి చెప్పవా ఇంకొకటి నుంచి ఏం చెప్తాను మరి. చూడబోతేనేమో సరుకులేమో ఇవే ఫ్రెండ్స్, కానీ డబ్బా చూడండి ఎంత పెద్దగా ఉందో. అలా పోయింది పోనీలే కానీ. ఆగు డబ్బా ఇప్పుడు ఎందుకు పెడదాం. ఆగు. డాబర్ రెడ్ పేస్ట్లు అయితే వాడతాము. ఈసారి అయితే చాలా వరకు అయితే కుదేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఇంట్లో. అవి చూసుకొని అయితే మిగతా సరుకులు అయితే రాసి పట్టుకొని వచ్చింది అనమాట. బిల్ ఏదమ్మా ఏడా? ఇక వీటి వరకు అయితే బిల్ వచ్చేసి 1144 అయితే అయినాయి. ఇంకా అల్లం వెల్లిపాయలు ఏం రాసిన, కాకపోతే పక్క రాలేదు, అందులో అయితే లేవట. అందుకని ఇక పెసరపప్పు ఒకటి రాసిన. కందిపప్పు అయితే ఇక కొనలేం ఫ్రెండ్స్. ఇక చైన్లో అమ్మ దగ్గర అంటే మనకు చైన్ ఉన్నది, చైన్లో ఒకవేళ అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది అనమాట. కందులు చల్లితే కందులు అవి కొట్టి మంచిగా పప్పు చేసి పంపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఇక అవి అయితే అయినాక అయితే మళ్ళీ పప్పు అయితే పంపిస్తుంది అమ్మ. అందుకని ఇప్పుడు కొనాలంటే మస్తు రేటు ఉంటుంది కందిపప్పు. అందుకని మేము ఎప్పుడు సరుకులు రాసినా కూడా కందిపప్పు అయితే తేమన్నమాట. అయితే ఈ పెసరపప్పు ఒకటి పట్టుకొచ్చుకుంటాం. మళ్ళీ అప్పుడప్పుడు మైసూర్ పప్పు ఉంటుంది చూసిరా, మైసూర్ పప్పు కూడా పట్టుకొచ్చుకుంటాం. 1144 రూపాయలు అయితే అయినాయి అనమాట వీటి వరకు అయితే సరుకులు వచ్చేసి. చూద్దాం ఒకసారి సెల్ఫ్లో కూడా ఏమేమి సరుకులు ఉన్నాయి, ఇవి కూడా మొత్తం అందులో మొత్తం తీసుకొని వెళ్ళి అయితే చదువుతా. ఉన్నాయండి లేని ఏంటి అనేది అయితే చూపెడతా. సరేనా ఫ్రెండ్స్? చదువుతాను. ఈ సబ్బులు అయితే 2 మిగిలినాయి ఫ్రెండ్స్, సంతూర్ సబ్బులు. ఇక విన్ను సబ్బులు కూడా 3 ఉన్నాయి. ఇక లాస్ట్ మంత్ కొంచెం ప్రయాణం అటు ఇటు చేసినాం కాబట్టి కొద్దిగా అటు ఇటు సరుకులు మిగిలినాయి అనమాట. ఇది వచ్చేసి అయితే బెల్లము, ఇది పైన పెడదాము. ఈ చక్కెర అయితే ఎట్లా తీసుకున్న చక్కెర అట్లనే ఉంది ఫ్రెండ్స్. ఇది కేజీన్నర చక్కెర అట్లనే ఉంది అనమాట. ఇది తెచ్చిన కాంచి అయితే నేను టీయే సరిగ్గా పెట్టుకోలేదు. ఇక దగ్గు జలుబు అని ఇక అట్లనే ఉన్నా అనమాట. షాంపులు అయితే ఇన్ని ఉన్నాయి. ఇవి అయితే మినపగుండ్లు కూడా ఉన్నాయి. ఇందులో ఉన్నాయి కూడా చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఇవైతే చిప్స్ ప్యాకెట్, ఇది ఒకటైతే ఉందన్నమాట. ఇవైతే కొన్నే ఉన్నాయి, అయిపోయినాయి. ఇవి కూడా మినపగుండ్లే. మా ఆయనకు వడలు అంటే చాలా ఇష్టం. ఇక వడలు వేయాలంటే మినపగుండ్లు ఎక్కువ ఉండాలి. ఇదేమో ఏమంటారు మమ్మీ? కొబ్బరి నూనె మమ్మీ, జుట్టు పెట్టుకో మమ్మీ. కొబ్బరి నూనె పైన పౌడర్ డబ్బా అయితే ఇది ఎప్పుడో తీసుకున్నది. ఇది ఉప్మా రవ్వ. ఇందులో వచ్చేసి పల్లీలు ఉన్నాయి, ఇవి కూడా పల్లీలే. చక్కెర ఇది అయితే బాస్మతి రైస్ ఫ్రెండ్స్. ఇది అట్నే ఉండాలి అనమాట. ఇక ఒకసారి రైస్ అయితే చేయాలి బిర్యానీ. ఇక అంతే వాటి వరకు అయితే ఇవన్నీ అయితే పైన పెడదాం. అమ్మో జాగ్రత్తని, బలం ఉంది. ఇంకా ఎండుమిర్చి ఈ ఎండకు పెట్టాల. తర్వాత పెసరపప్పు ఇవాళ ఇందులో తీసి వండిన ఫ్రెండ్స్. ఇక పెసరపప్పు అయితే డాబర్ రెడ్ పేస్ట్. ఓకే అయిపోయినాయి. ఇక ఇలా అయితే చదువుకుంటా అనమాట సరుకులు అయితే కంప్లీట్గా. ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.